అన్ని ఆతుల కన్నా పెద్ద ఆతుని నేనే. అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నువ్వే పెద్ద ఫైర్ అన్నావు కదరా, నువ్వే పెద్ద ఫైర్ అన్నావు, మళ్ళీ నీకు ఫైర్ ఎందుకురా? ఎన్ని 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 దారుణాలు సార్. పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా ప్రపంచకాల సూపర్ స్టార్. నా ఆతు కూడా కాదురా, నా ఆతు కింద పిల్లాతను ఒకటి ఉంటుంది, పల్లాతు కింద పిల్లాతను ఉంటుంది. ఆ పిల్లాతో దాంతో సమానం రా. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. ఎక్కడో కొడుతుంది సీనా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, నేను మంచోడిని అయ్యి ఉండొచ్చు కానీ నేను చేసే పనులు అదో పనులు కాబట్టి తిడతారు, బెంగులు కాయాల్సి వస్తుంది. ఫైర్ కదా. వైల్డ్ ఫైర్ భయపడుద్ది. నుంచి వరాలు ఇచ్చే బాబాలాగా తిరుగుతున్నావు అంటే ఎలా పని తీసుకో. అందరికీ నమస్కారం. ఆ నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ. ఉండనే ఉన్న ఆర్మీ పాపం స్కూల్కి వెళ్ళారు, ఇప్పుడు స్కూల్ తీస్తారు, స్కూల్కి వెళ్ళారు వస్తారు, స్కూల్కి వెళ్ళారు వస్తారన్న. I love you. I love you. I love you. వీడు చేసే పనులు చాలా విచిత్రంగా ఉన్నాయి. వాడు చెప్పే మాటలు ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళిన మెంటల్ తగ్గలేనంత పరిస్థితి ఉంది. I love you. I love you. I love you. I love you. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. మడ్డగుడు. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. ఏంటి మమ్మీ ఎవడీడు? తెలుగు సినిమా ఇండస్ట్రీలో నీ బిగ్గెస్ట్ కాంపిటీషన్ ప్రభాసా మహేష్. మహేష్ బాబు ఎలా ఉంటాడా? మిల్క్ బాయ్ లా ఉంటాడు. నువ్వు ఎలా ఉంటావురా? మిల్క్ ఇచ్చే గేదెలా ఉంటావు. నన్ను మించి ఎదిగినోడు ఇంకోడున్నాడు చూడు. అరే బాబా నన్ను మించి ఎదిగినోడు ఇంకోడున్నాడు చూడు. ఎవడంటే అది రేపటి నేనే. నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. నేను పెద్ద పుడుగుని నాకు ఇష్టమైతే వస్తా, లేకపోతే మానే వెళ్ళిపో. ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి? మెగా ఫ్యాన్స్ మధ్య అల్లు ఫ్యాన్స్ మధ్య ఒక వారైతే నడుస్తుంది కదా, ఏంటి అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నాకు తెలీదు. యాక్చువల్గా ఉన్నది మెగా ఫ్యాన్సే. నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. నాకు ఇష్టమైతే వస్తా, లేకపోతే మానే వెళ్ళిపో. ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి? 1 minute. నా మనసుకు నచ్చితే నేను వస్తా. నువ్వు వస్తేంటి రాకపోతే ఏంటి? 21 పెడితే 20 చోట్ల నెగ్గాం. ఇవాళ నువ్వు వెళ్ళిన చోటకు ఒక చోట కూడా ఓడిపోయింది. రాధా 550 స్టీల్ TMT. ఇంకా మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు నెగ్గేసలేదు. మళ్ళీ నువ్వు అందరం విమర్శించడం మంచిది కాదని నేను తెలియజేస్తాను. ఇటు మెగా ఫ్యాన్స్ మధ్య అల్లు ఫ్యాన్స్ మధ్య ఒక వారైతే నడుస్తుంది కదా, ఏంటి ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నాకు తెలీదు. యాక్చువల్గా ఉన్నది మెగా ఫ్యాన్సే. అల్లర్జున్ ఎందుకన్నా వేస్ట్ నాకు అడిగాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? అతనికి పబ్లిసిటీ పిచ్చి బన్నీకి. నేను పిఆర్స్ వాళ్ళని పెట్టేసి దానికి డబ్బులు ఖర్చు పెడతా ఉంటాడు. పుష్ప 2 లాస్ట్ లో చెప్తా, అది డెజర్ట్ లాంటిది. అది ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడ్రా? మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరన్నా ఇడిపోయి పెట్టుకుంటే మేము చెప్పలేం కానీ ఆ బ్రాంచ్లు అన్ని సామాన్య కంపెనీ లాగా
ఏం ఫీల్ ఉన్నది మామయ్య ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. లాస్ట్ లో చూసేకి రిపుకు మాదిరి ఉంటాడే నా సమీ. ఏయ్ బాయ్ రమ్మంటున్నాడు. యాడికి వచ్చేది? మీరు వస్తారా? బాయ్ రమ్మంటారా? వద్దులే, ఏదో కింద మీద పడి మేమే వస్తాం.